విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్తో పాటు అతని బినామీ సతీష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఏకంగా 2 కోట్ల నగదు ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ప్రతి పనికి ఏడీఈ అంబేద్కర్ లంచాలు తీస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఏసీబీ సోదాలు చేపట్టింది. తెలంగాణతో పాటు ఏపీలో కూడా భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా ఏసీబీ గుర్తించింది. మొత్తం 18 చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఎక్కడెక్కడ సోదాలు కంటిన్యూ చేస్తున్నారు? ఇప్పటివరకు ఎంత మేర ఆస్తులు గుర్తించినట్టుగా చెబుతున్నారు? రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపు 15 నుండి 18 చోట్లనైతే ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నట్లుగానైతే తెలుస్తోంది. అయితే ఇందులో భాగంగానే ఈ బినామీ సతీష్ ఇంట్లో దాదాపుగా 2 కోట్ల రూపాయల నగదు అనేది అయితే పట్టుబడింది. అంతేకాకుండా కీలక ఆస్తి పత్రాలు కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సూర్యాపేటలో 10 ఎకరాల భూమి కూడా ఆయనకు ఉన్నట్లుగా, ఇటు గచ్చిబౌలి అలాగే మణికొండ ప్రాంతాల్లో, నార్సింగ్ ప్రాంతాల్లో కూడా ఆయనకు ఫ్లాట్లు ఉన్నట్లుగా కూడా ఏసీపీ అధికారులు గుర్తించారు. 100 కోట్ల రూపాయలు ఆయన చేసే పనికి, ఆయనకు వచ్చే జీతానికి ఏ విధంగా సంపాదించారు అని ఏసీబీ అధికారులు ప్రశ్నించినా ఆయన నుండి సమాధానం సరిగ్గా లేకపోవడం, తీసుకునే ప్రతి ఒక్క పనికి కూడా ఏదైతే వర్క్ ఆయనకు అప్పగించారో ఆ పనికి సంబంధించి కూడా ప్రతి విషయాల్లో కూడా భారీ ఎత్తున లంచాలు తీసుకుంటున్నాడు అనే ఆరోపణలు ఏసీబీ దాకా వెళ్లడంతో ఈ యొక్క సడన్ సర్ప్రైజ్గానైతే ఆయనకు ఇప్పటికే ఈ సోదాలు అనేటివి కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. కేవలం ఇటు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవసాయ భూమి దాదాపుగా 10 ఎకరాలు ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. అంతేకాకుండా ఇటు విజయవాడ అలాగే వైజాగ్, గుంటూరు ప్రాంతాల్లో కూడా ఆయనకు భూములు ఉన్నట్లుగానైతే ఇప్పటికే ఏసీపీ అధికారులు గుర్తించారు. అయితే అవి ఎవరి పేరు మీద ఉన్నాయి, ఈ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి అనే వివరాలు కూడా ఇప్పటికే వాటిపైన కూడా ఆరా తీస్తున్నారు. పలు డాక్యుమెంట్స్ అంటే హైదరాబాద్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా కొన్ని స్వాధీనం చేసుకోవడం కావచ్చు. అదేవిధంగా ఈ యొక్క బ్యాంకు లావాదేవీలు, బ్యాంకు డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇప్పటికే సేకరించడం, వాటికి సంబంధించి కూడా పూర్తి ఆరా తీయడం, వాటికి సంబంధించిన ప్రశ్నలు అడిగినా ఆయన నుండి సరైన సమాధానం లేకపోవడం, అంతేకాకుండా అసలు ఈ ఆస్తులు ఏ విధంగా మీరు కూడబెట్టారు, ఎట్లా వచ్చాయి అన్నప్పుడు కొంతవరకు పూర్వీకుల నుండి వచ్చాయి అని బొంకే ప్రయత్నం కూడా చేసినట్లుగానైతే తెలుస్తుంది. అయితే రీసెంట్గానే ఈ ఆస్తులు అన్నింటినీ కూడా కొనుగోలు చేసినారు అనే విషయం అయితే వారి యొక్క విచారణలో భాగంగా తెలిసినట్టు. అంటే తాను ఎప్పుడైతే డ్యూటీ జాయిన్ అయ్యారో అప్పటి నుండి కూడా ఈ యొక్క వ్యవహారం అనేది కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో 200 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆయనకు ఆస్తులు ఉన్నట్లుగానైతే గుర్తించారు. ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నట్లుగానైతే సమాచారం అందుతుంది. ఈ బినామీ ఇళ్లలో కావచ్చు, కార్యాలయాల్లో కావచ్చు జరిగే సోదాలకు సంబంధించి కూడా ఇప్పటికే వారి దగ్గర నుండి కూడా పలు ఇన్ఫర్మేషన్ను లాగే ప్రయత్నం చేస్తున్నారు. వారి పేరు మీద ఏ విధంగా ఈ భూములు కొనుగోలు కావచ్చు, ఈ బ్యాంకు లావాదేవీలు కావచ్చు జరిగాయి. అంతేకాకుండా ఈ ల్యాప్టాప్లు, ఫోన్లను సీజ్ చేయడంతో పాటు వాటి నుండి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం మాత్రం ఇక్కడ తెలంగాణలో డబ్బు లేదు అని చెప్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం ఏదైతే ప్రభుత్వ అధికారులు ఏ విధంగా 100 కోట్ల ఆస్తులను వెనకేస్తున్నారు అంటూ కూడా ఈ విషయం తెలిసిన నెటిజన్లు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్గానే మనం చూసాము, ఒక ప్రభుత్వ అధికారి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం, అందులో 10 లక్షల రూపాయలు తీసుకుంటూ దొరికిపోయిన పరిస్థితులు మనం చూసాం. అదే తరహాలో మరొక బడా బాబు ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా భారీ ఎత్తున దాదాపుగా 200 కోట్ల రూపాయల ఆస్తిని ఆయన ఏ విధంగా వెనకేశాడు అంటే అవినీతి సొమ్ము పూర్తి స్థాయిలో 200 కోట్ల రూపాయలు ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే మేరకు ఇంకెంత వరకు ఆస్తులు కొనుగోలు చేశారు, అంతేకాకుండా ఎక్కడెక్కడ దాచారు, ఇందులో ఎంతమంది బాధితులు ఉన్నారు అనే విషయాలపైన కూడా ఆరా తీస్తున్నారు. ఇటు ఇంకా ఎవరైనా అధికారులు వీళ్ళకు సహకరించారా అనే విషయం పైన కూడా ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతున్నట్లుగానైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.